హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈ చిన్న చిన్న వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. నచ్చితే సపోర్ట్ చేయండి. డైలీ కాదు, అప్పుడప్పుడు పెడుతూ ఉంటానన్నమాట. ఏదైనా ఫెస్టివల్ టైంలో అయినప్పుడు మాత్రంగా ఈ ఛానల్లో వీడియో అయితే పెడదాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే చేయండి అనమాట. మీరు సపోర్ట్ చేశారనుకోండి, ఒక్క లైక్ అయితే ఇచ్చారనుకోండి, చాలామందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. మన సబ్స్క్రైబర్లు అందరూ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఇంకా ఇది మా ఊర్లో గ్రామ దేవత ఫెస్టివల్ అవుతుంది. మేమైతే వెళ్ళలేకపోవడం వల్ల ఇంకా ఇక్కడైతే తల్లికైతే మాత్రంగా పరమన్నం అలాగే పలదనం చీర పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇక్కడి నుంచే తల్లికైతే దండం పెట్టుకున్నాను అనమాట. ఇంకా మా ఊరు గ్రామ దేవత పండుగ చాలా గ్రాండ్గా చేస్తారనమాట. నాకు అక్కడి నుంచి వచ్చిన వీడియోలు ఈ వీడియోలో అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా సౌండ్ అయితే పెట్టకుండా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సౌండ్ పెట్టామనుకోండి కాపీరైట్ అయితే వస్తుంది కదా, అందుకోసమే అనేసి. ఇంకా ఒక్కప్పుడు పండగ వేరో ఇప్పుడు పండగ వేరో అనమాట. ఒక్కప్పుడు అయితే మాత్రంగా ఓన్లీ డప్పులు ఘటాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు పండగ వేరో చాలా గ్రాండ్గా దేవుడు మన కోరికలు ఎంత బాగా తీర్చినట్లా అయితే మనం ఒక దేవుడి మీద అంత నమ్మకం పెట్టుకుంటాం కదా, ఆ విధంగా ఉందన్నమాట. చూడండి, చాలా జనం ఉన్నారనమాట. ఇంకా అక్కడ మొబైల్ అడ్డగా పెట్టి తీయకపోవడం వల్ల వీడియో అయితే ఇలా ఎడిట్ చేశానమాట. ఇంకా తల్లిని ఈ ఊర్లోకి తెచ్చేటప్పుడు ఇంకా ఈ విధంగా డ్యాన్సులు ఏంటి రకరకాల ప్రోగ్రామ్స్తోని చాలా గ్రాండ్గా చేస్తారనమాట. పండగ అయితే మాత్రంగా 2 years బ్యాక్ అయితే వెళ్ళాము. మరి అయితే లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, ఈ ఇయర్ వెళ్ళలేదు. మా పిల్లలది సెంట్రల్ సిలబస్ అవ్వడం వల్ల కరెక్ట్గా ఇప్పుడే ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకోసమే మాకైతే వెళ్ళడం కుదరలేదనమాట. లేకపోతే మేము కూడా వెళ్దామన్నమాట. గ్రామదేవత పండుగ అంటే ఎంతో సందడిగా ఉంటుంది కదా, కాకపోతే మేమైతే మిస్ అయ్యామన్నమాట. తల్లి పండగ కోసం మిస్ అయ్యాము అని ఎందుకు అనుకోవడం అనేసి ఇంకా ఇక్కడి నుంచే ఈ విధంగా పూజ చేసుకొని వీడియో కాల్లో అన్నీ చూసేసామన్నమాట. ప్రతి వీధి తల్లి అయితే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా లేటుగా ఇంకా ఇక్కడైతే మాత్రంగా టెంపుల్కి అయితే వెళ్ళిందనమాట. తల్లి అయితే మాత్రంగా గది దగ్గరికి ఎప్పుడు అట్లీస్ట్ మార్నింగ్ 11 అయ్యేసరికల్లా వెళ్ళిపోతుంది తల్లి గది దగ్గరికి. కానీ ఈ ఇయర్ మాత్రం 2 o'clock అయ్యిందంట. నాకు అక్కడ చెప్పే విశేషాలే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒక్కోసారి ఒక్కొక్క రకాలైన ఇంకా పెడుతూ ఉంటారు. మేము అప్పుడు చూసేటప్పుడు కోలాటం, ఇప్పుడు కూడా కోలాటం పెట్టారు. అప్పుడు వేరే బొమ్మలు పెట్టారు, ఇప్పుడు ఇంకా ఈ బొమ్మలు అయితే పెట్టారు. కేరళకి చాలా ఫేమస్ అయిన డ్రమ్స్ కూడా పెట్టారనమాట. కాకపోతే ఇందులో అయితే నేను ఎడిట్ చేయనట్లా ఉన్నాను. ఇంకో ఛానల్లో అయితే ఎడిట్ చేశాను. రెండు ఒకే వీడియోలో ఎడిట్ చేయడం ఎందుకనేసి చేయలేదనమాట. ఇంకా ఇక్కడైతే కోలాటం అయితే ఆడుతున్నారనమాట. ఏదైనా మనం చెయ్యాలి అనుకునేటప్పుడు నేర్చుకునే హార్ట్ ఉన్నదనుకోండి, ఎంత కష్టమైనా సింపుల్గా చేస్తామన్నమాట. ఇప్పుడు అందరూ ఒకేలాగా చెయ్యాలి అని అంటే అందరి ముందు చెయ్యాలంటే మెయిన్ మనకి భయం పోవాలన్నమాట. ఇంకా ఇక్కడైతే అందరూ ఎంత చక్కగా చేస్తున్నారు కదా. ఇవన్నీ చూసేసరికల్లా కళ్ళంట కొద్దిగా నీరు తిరిగిందండి. ఎందుకంటే మన సొంత ఊరిలో పండుగ అంటే ఎంత గ్రాండ్గా ఉంటుంది కదా, మేము చూడలేకపోయినందుకు ఈ విధంగా బాధపడ్డాము. ఈ చిన్న వ్లాగ్ మీకు కానీ నచ్చినట్లా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోండి, ఇక్కడ మొత్తం ఇలా స్ట్రైట్గా పెట్టిన వీడియో పెట్టాను. జనాలు చూసారా ఎంత ఎక్కువ మంది ఉన్నారో. ఇంకా ఇక్కడ లాస్ట్లో కేరళ డ్రమ్స్ కూడా ఉన్నాయి, మీరు కూడా చూసేయండి. ఈ చిన్న వ్లాగ్ని మీరు కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఈ చిన్న వ్లాగ్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. మరి కొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది. మా ఊరి గ్రామ దేవత ఫెస్టివల్ తల్లి పేరు ఏం పేరు అనేది చెప్పలేదు కదా, శ్రీ చిన్నమ్మ తల్లి అమ్మవారు అనమాట. చాలా సత్యమైన తల్లి అనమాట. ఇంకా ఈ చిన్న వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వ్లాగ్తో నచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. చిన్న వ్లాగ్ తీసి మళ్ళీ